మా ఏం చేస్తున్నావు? ప్లమ్ కేక్ చేస్తున్నాను మధు. అందరికి ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. మధు, మనకి క్రిస్మస్ అనగానే ఏం తినాలనిపిస్తుంది? ప్లమ్ కేక్. ప్లమ్ కేక్ తినాలనిపిస్తుంది. అందుకని ఇప్పుడు ప్లమ్ కేక్ చేస్తున్నాను. పైగా నీకు అందులో డ్రై ఫ్రూట్స్ అయ్యి ఉన్న కేక్ అంటే బాగా ఇష్టం కదా. అవును, అందుకనే ప్లమ్ కేక్ చేస్తుంటా. ప్రతి ఒక్కరు ఇష్టపడతారు కేక్ అనగానే, అవునా? క్రిస్మస్ కి గానీ జనవరి 1st కి గానీ ముందుగా గుర్తొచ్చేది కేక్, అవునా? దాంట్లోనే క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ గుర్తు వస్తుంది ఫస్ట్. ప్లమ్ కేక్ అంటే చాలా ఇష్టం, చాలా బాగుంటది. చక్కగా అన్ని డ్రై ఫ్రూట్స్ తోటి సూపర్ గా ఉంటది కదా. ఇప్పుడు రెడీ చేసేద్దామే. సరే మధు, ఇదిగోమ్మా ఇప్పుడు నేను ఇన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. కాజు, బాదం, కిస్మిస్, పొచ్చుపప్పు, వాల్నట్స్, బ్లాక్ కిస్మిస్, పిస్తా, టూటీ ఫ్రూటీ. ఇందులో రకాలు కూడా ఉంటాయి, ఇంకా కలర్స్ ఉంటాయి, కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇన్ని రకాలు వేస్తున్నాను. అన్ని ఒక్కొక్కటి 3 స్పూన్ల కాడికి వేసుకుంటున్నా, సరేనా? ఇప్పుడు ఇందులో ఇవన్నీ కూడా మనం ఫ్రూట్ జ్యూస్ లో నానబెట్టాలి కదా. ఇప్పుడు జ్యూస్ తీసుకుందాం. సరే, నేను ఇదిగో ఆరెంజ్ తీసుకున్నాను. యాపిల్ కూడా తీసుకోవచ్చు, వేరే ఫ్రూట్ ఏదైనా సరే జ్యూస్ తీసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఆరెంజ్ తీసుకున్నాను. అంటే పలిపది దిక్కుండా ఇలాగా వడకెట్టేసుకోవాలి. ఓన్లీ జ్యూస్ రావాలి. ఓకే మధు, ఇదిగోమ్మా పలిపది ఇందులోకి వచ్చేసిన మనం స్పూన్ తోటి ఇలా అనేస్తే జ్యూస్ మొత్తం కింద దిగిపోద్ది, ఇలా ఆగిపోతుంది. ఇంకంతే. మనకి చూడు జ్యూస్ ఎంత వచ్చిందో. ఇలా ఇది 3 కాయలు జ్యూస్ మనకు ఉండాలి. 3 కాయలు తీసుకోవాలి, నానబెట్టుకోవాలి కదా అన్ని. అవును మధు, ఇప్పుడు మనం కేక్ కి పిండి ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టి నేను 3 కాయలు తీసుకున్నాను. అదే మనం పిండి ఇంకా ఎక్కువ తీసుకుంటున్నామంటే ఎక్కువ పెంచుకోవచ్చు, లేదు తక్కువ తీసుకుంటున్నామంటే 2 కాయలే తీసుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు మనకి పిండిని బట్టి నేను 3 కాయలు అయితే జ్యూస్ తీసుకున్నాను. ఇది ఇంత అయింది, సరేనా? దీనికంటే ఏం కొలత ఏమి ఉండదు. ఇప్పుడు ఇందులో ఇగో ఈ కాజు 3 స్పూన్లు అలా ఉంటాయి అన్ని, బాదం, కిస్మిస్, పిస్తా, ఇగో పుచ్చపప్పు. మనం ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్నీ వేసుకోవచ్చు. టూటీ ఫ్రూటీ, వాల్నట్స్, బ్లాక్ కిస్మిస్, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఇలా వేసేసుకొని ప్లమ్ కేక్ కోసం మనం ఇదిగో ఇలా నానబెట్టుకోవాలి. ఎన్ని గంటలు? మనం ఇప్పుడు 3 గంటల దాకా నానబెట్టుకుందాం. అసలు చాలా ఒక 5-6 గంటలు నానబెట్టుకునే మంచిదే. అర్థమవుతుందా? మనం 3 గంటలు నానబెట్టుకుందాం, సరే? ఇది ఇలాగే నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. మధు, ఇదిగోమ్మా ఇప్పుడు నేను గోధుమ పిండి తీసుకున్నాను. ఓకే, కేక్కి. ఇప్పుడు ఇది ఒక 1/2 కిలో తీసుకున్నా. దాంట్లోకి షుగర్ 125 గ్రామ్స్, అంటే ఇది దీంట్లోనే సగం. అర్థమైందా? ఇది 1/2 కిలో, ఇది 125. ఇది 250, ఇది 125. అర్థమైందా? ఇప్పుడు దీన్ని మనం క్యారమెల్ షుగర్ చేసుకోవాలి. సరే, ఇదిగో ఇప్పుడు ఇక్కడ నేను పెనం పెట్టేసాను. ఇది ముగుడి, దీంట్లో ఇవి వేసేసుకుంటున్నా. షుగర్ ఇంకేం వాటర్ అంటే వేయకూడదు, అది దానికి అంతటా అదే కరగాలి. సరే మధు, చూడు షుగర్ చూడు ఎలా కరిగిపోతుందో. మనం ఎలాంటి వాటర్ వేయకూడదు ఇందులోను. ఇదే అలా కరుగుకుంటూ వచ్చి కలర్ చేంజ్ అవుతుంది. ఇలాగా మధు, చూడు ఎంత బాగా వచ్చిందో కలర్ కదా. ఇప్పుడు ఇంకొన్ని వాటర్ వేసుకుని ఇంకా బాగా కలర్ రావడానికి ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి. అలా వాటర్ వేసుకుని కలుపుకుంటూ మధు, ఇదిగో ఇలా మనం వాటర్ వేసుకుని ఇలా కరిగించుకుంటూ ఉండాలి. మనకి కలర్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు ఇది కేక్ కలర్ రావడం కోసం షుగర్ వేసాను, అవునా? మనం పిండి కలిపేటప్పుడు స్వీట్ చూసుకుంటాం కదా, సరిపోయిందా లేదా అన్నది. అప్పుడు సరిపోతే సరే, సరిపోతే కనుక కొంచెం షుగర్ పౌడర్ చేసుకుని పెట్టుకుని మిక్స్ చేసుకోవాలి, సరేనా? మధు, ఇదిగో ఇలా వాటర్ లిక్విడ్గా ఉండగానే తీసేసుకోవాలి. మళ్ళీ బాగా చిక్కగా పాకం పట్టినట్టు అయిపోతే గట్టిగట్టేస్తుంది. ఇలా వాటర్గా కలర్ ఇలా బాగా వచ్చేదాకా కొంచెం వాటర్ వేసుకుని మరిగించుకుంటూ ఉండి మనం ఇప్పుడు కట్టేసుకుందాం. మనం ఎందులో కేక్ అయితే బ్యాటర్ కలుపుతామో అందులోనే వేసేసుకుంటున్నాను ఇది, సరేనా? మధు, ఇదిగోమ్మా నేను ఇప్పుడు కేక్ కుక్కర్లో చేసుకుంటున్నాను. ఇందులో సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ ఇదిగో
ఇసుక కానీ సాల్ట్ కానీ వేసుకోవచ్చు. Okay. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను నేను. అయితే ఇప్పుడు ఇది ఇందులో ఒక స్టాండ్ పెడుతున్నాను ఇలాగ. ఓకేనా? ఇలాగ ఇప్పుడు అది వేడి చేసుకుందాం. ఈలోగా మనం పిండి కలుపుకునే లోపల ఇది వేడెక్కింది అనుకో, వీటెక్కితే బాగుంటుంది. ఓకేనా? సరే మధు, ఇదిగోమ్మా ఇప్పుడు ప్లమ్ కేక్లో కొన్ని మసాలా దినుసులు వేస్తారు వాళ్ళు పౌడర్ చేసి. ఇప్పుడు నేను అయితే ఇదిగో 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఇక్కడ 5-6 ఇలాచి ఇవి వేసుకుంటున్నాను అందులో. సరేనా? వాళ్ళు చాలా రకాలు వేస్తారు, అవన్నీ మనకు తెలియదు కానీ ఇవైతే వేస్తున్నాను. ఇవి ఇందులో వేసేసి ఒక 2 స్పూన్లు షుగర్ వేసి నలగడం కోసం మెత్తగా పౌడర్ చేసుకుంటాను. సరే మధు, ఇదిగో అమ్మా ఇప్పుడు క్యారమెల్ చూడు ఎంత చిక్కగా స్ట్రాంగ్ అయిపోయింది. ఇందాక పలచగా తీసుకుంటేనే చల్లారిన తర్వాత ఇప్పుడు ఇలా వచ్చింది. మనం కొంచెం పలచగానే తీసుకోవాలి, వాటర్ అది వేసుకొని కలర్ అది వచ్చేసిన తర్వాత. సరేనా? సరే ఇగో ఇప్పుడు ఇలా వచ్చింది. ఇప్పుడు మనం పిండి అయ్యి కలిపేసుకుందాం. సరేనా? కొంచెం ఇది వేడి తగ్గాక కలుపుకోవాలి పిండి అయ్యిని. మధు, ఇదిగో మనం ఫ్రూట్ జ్యూస్ లో ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని నానబెట్టుకున్నాం కదమ్మా. 3 గంటలు అయింది కదా. ఇప్పుడు ఈ క్యారమెల్ లో ఇందులో వేసేస్తున్నాను ఇవి. సరే సరేనా? డ్రై ఫ్రూట్స్, ఆరెంజ్ జ్యూస్ బాగా పీల్చుకోండి. ఇలా పీల్చుకోవాలి. ఇంకా ఎక్కువ గంటలు కూడా నానబెట్టుకోవచ్చు. మధు, ఇదిగో వెనిలా ఎసెన్స్ ఒక స్పూన్ వేస్తున్నాను. కావాలనుకుంటే ఇంకా కూడా వేసుకోవచ్చు వాళ్ళు. క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. ఇదిగో ఒక స్పూన్ వేస్తున్నా. ఓకే మధు, ఇదిగో అమ్మ కొంచెం సాల్ట్. సరే చిటికెడు పించ్ ఆఫ్ అంతే. ఇప్పుడు ఇవి బాగా కలుపుకోవాలి మనం. క్యారమెల్, జ్యూస్, డ్రై ఫ్రూట్స్ అని బాగా కలిసేలా కలుపుకోవాలి. అవును మధు, మనం ఇప్పుడు 1/2 కిలో గోధుమ పిండి తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి అన్ని జల్లించుకుంటే ఇందులో వేసుకోవాలి. సరేనా? ఇది అప్పుడు ఏ లంప్స్ లేకుండా. ఇప్పుడు ఇదిగో ఇది వేసాను. మనం మసాలా పౌడర్ కూడా ఆడుకున్నాం కదమ్మా. ఇదిగో ఓకే కొంచెం షుగర్ వేసి ఆడాను కదా మెత్తగా. ఇప్పుడు అది కూడా ఇందులో వేసేస్తున్నాను. మధు, ఇప్పుడు 2 ఇలా జల్లించేసుకోవాలి. మనం ఇగో ఇలా జల్లించేసుకుంటే ఇందులో ఇలాంటివి ఉండిపోతాయి. సరేనా? ఇప్పుడు కేక్లు ఏం పడకూడదు. మిల్క్ పౌడర్ కూడా ఇదిగో అమ్మ ఒక 4-5 స్పూన్లు ఉంటుంది. ఇది కూడా వేసేస్తుంది. మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మనం గుడ్లు అలాంటివి ఏమి వేయం కదా, కాబట్టి మిల్క్ పౌడర్ వేసుకోవాలి. అవి వేరే కేకులు చేసుకుంటాం, గుడ్లు అవి వేసుకున్నాయి. ఇప్పుడు నేను మిల్క్ పౌడర్ వేస్తున్నాను ఇప్పుడు. సరేనా? సరే మధు, ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకోవాలి. మనం అటు గజిబిజిగా కలిపేసుకోకుండా ఇలా చక్కగా ఒకటే పద్ధతిలో కలుపుకోవాలి. సరేనమ్మా? మధు, మనం నెయ్యి ఇదిగో బటర్ వేసుకునే వాళ్ళు బటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను. 125 గ్రామ్స్ వేస్తున్నాను నేను అయితే నెయ్యి. ఇంకా పడుతుంది అనుకుంటే వేసుకోవచ్చు. ఇది ఫుల్ వేడెక్కకూడదు, ఓన్లీ గోరు వెచ్చగలాగా ఇది ఇలా కరిగితే చాలు. సరేనా? సరే ఇదిగో మధు, ఇది అసలు వేడెక్కకూడదు, ఓన్లీ అలా కరగడం కోసమే, రూమ్ టెంపరేచర్లో అంతే. ఇక ఇప్పుడు నెయ్యి వేసేస్తున్నా. ఓకే వేసుకుంటూ కలుపుదామే. సరే మధు, ఇప్పుడు ఇది కొంచెం గట్టిగా ఉంది కదమ్మా. కొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు క్యారమెల్ తీసినప్పుడు నేను కొంచెం దాంట్లో వాటర్ తీసాను. ఇప్పుడు ఆ వాటర్ వేస్తున్నాను. ఎక్కువ పలచపడకూడదు. సరేనా? చూసుకొని వేసుకోవాలి. ఇక ఇంకొంచెం వాటర్ వేసుకున్నాను. మధు, ఇప్పుడు షుగర్ సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి. సరిపోతే కనుక షుగర్ పౌడర్ వేసుకోవాలి 2-3 స్పూన్లు. మనకి ఎంత షుగర్ అనేది తింటామనేది, అంటే కేక్ అయిపోయిన తర్వాత స్వీట్నెస్ అని తగ్గుతుంది కదా, లైట్ అందుకని చూసుకోవాలి. సరేనా? మధు, ఇప్పుడు మనకి కొంచెం స్వీట్ తక్కువైంది, అందుకని ఇదిగో నేను చూడు షుగర్ పౌడర్ ఇలా మెత్తగా చేసేసుకున్నాను. షుగర్ వేసుకుని మిక్సీలో ఇప్పుడు ఒక 2 స్పూన్లు వేసి చూసుకుంటాను. సరేనా?
మధు ఇప్పుడు మనకి ఇప్పుడు క్యారమెల్ చేసామా, ఇప్పుడు ఆ షుగర్, ఇప్పుడు స్వీట్ సరిపోయింది లేదని చూసుకున్నాను, సరిపోతే ఇప్పుడు కలుపుకున్నాను, నాకు 6 స్పూన్లు పడింది పౌడర్ అయితే. అలా చూసుకొని మనం ఎంత స్వీట్ తింటామన్నది చూసుకొని ఇప్పుడు వేసుకోవాలి. సరేనా? ఒక్కొక్కరు తక్కువ వేసుకోవచ్చు, మనకైతే 6 స్పూన్లు పడింది. సరేనమ్మా? ఇదిగో ఇప్పుడు మనకి ఇది బాగా పలచగా ఉండకూడదు, అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కదా, ఇది గట్టిగా ఇలా రావాలి, ఇది ఈ టైప్లో ఉండాలి. సరేనా? చూసుకుంటూ కలుపుకోవాలి. అది ఇప్పుడైతే మనం ఇదిగో కేక్ గిన్నె, దీంట్లోకి బటర్ పేపర్ రెడీ చేసేసుకుందాం. సరేనా? సరే. మధు ఇదిగో బటర్ పేపర్. ఇప్పుడు ఇది మొత్తం పట్టదు మనకి, ఇది ఇంత ఉంది కదా, ఇందులో ఇది ఇలా చూసుకోవాలి. సరేనా? ఇదిగో ఇది మొత్తం ఇలా సగం పడుతుంది, అందుకని నేను సగం కట్ చేసేసుకుంటున్నానే. మధు ఇదిగో అమ్మ, ఇక్కడ రౌండ్ ఉంది కదా, ఆ రౌండ్ ఇలాగా చుట్టూ ఇలా నలుపుకొని మనం ఈ చుట్టూ కట్ చేసేసుకోవాలి. సరేనా? ఇదిగో మధు, మనకి ఇదిగో ఇప్పుడు ఈ గిన్నెలో సరిపోయింది కదా, ఇప్పుడు అది ఇలా వేసుకోవాలి. మధు ఇప్పుడు ఇంకో పీస్ ఉంది కదా, అది ఇలాగ రెండు హాఫ్లు చేసుకుని ఇదిగో సైడ్లు ఇలా పెట్టేసుకున్నాను, మనకి సైడ్లు అది మాడకుండా ఉంటుంది. లేదంటే కొంచెం నెయ్యి రాసుకొని పిండి చల్లుకొని కూడా వేసుకోవచ్చు. సరేనా? బటర్ పేపర్ లేకపోతే కనుక. సరే. మధు ఇదిగోమ్మ బేకింగ్ పౌడర్, వంట సోడా, ఇది 1 స్పూన్ వేసుకోవాలి ఫుల్గా. సరేనా? బేకింగ్ పౌడర్. ఓకే. ఇదేమో వంట సోడా ఏమో 1/2 స్పూన్ వేసుకోవాలి, ఇదేమో ఎక్కువ వేసుకోక్కర్లేదు. అదే ఇదిగో. ఓకే, చాలు. ఇప్పుడు మనం దీని మీద ఇదిగో ఇలా నిమ్మకాయ కానీ వెనిగర్ కానీ వేసుకోవాలి. ఇప్పుడు నేను నిమ్మకాయ వేస్తున్నాను, వెనిగర్ కాదు. అదిగో ఇప్పుడు అలాగా రియాక్షన్ ఇస్తుంది అనమాట, ఇక అలా వేయటం వల్ల. ఏదో 2-3 డ్రాప్స్ అంతే. ఇప్పుడు ఇది మొత్తం కలుపుకోవాలి. సరేనా? అది కూడా మనం కేక్ ఇంకా దాంట్లో బౌల్లో వేసేస్తాం అనిపించుకుని వంట సోడా వేసుకోవాలి, ముందే వేసి పెట్టుకోకూడదు. మధు ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నానమ్మా. మధు ఇప్పుడు మనం పిండి అంతా ఇలా వేసుకున్నాక కేక్ బ్యాటర్ మొత్తం ఇలా అనుకోవాలి, మధ్య మధ్యలో హోల్స్ అయ్యి ఉంటే కనుక మొత్తం అన్ని కవర్ అయిపోతుంది. సరేనా? ఇప్పుడు దాని మీద అన్ని డ్రై ఫ్రూట్స్ పెట్టుకుందాం. ఇవి ఇలా బాదం అవి ఆఫ్ చేసుకొని జీడిపప్పు ఉన్నకాడికి ఎన్ని ఉంటే అన్ని పెట్టేసుకోవచ్చు. మధు ఇప్పుడు అవన్నీ అలా పెట్టేసుకున్నాము. ఇగో టూటీ ఫ్రూటీ కూడా ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకుంటే కలర్ఫుల్గా మనకి చాలా బాగుంటుంది. కొంచెం బ్లాక్ కిస్మిస్. మధు ఇప్పుడు మనం ఇక్కడ కుక్కర్ వీట్ చేసుకున్నాం కదా, వేడెక్కింది. ఇది ఇప్పుడు వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇది ఇందులో పెట్టేసుకుందాం. జాగ్రత్తగా పెట్టుకోవాలి, కాలిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని మనం ఒక 45 మినిట్స్ దాకా పడుతుంది టైం. మధ్య మధ్యలో చూసుకుంటా కూడా ఉండొచ్చు. సరేనా? సరే. మధు రామ్మా, ఇదిగో మనకి కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు రెడీ అయిందా లేదా తెలియడం కోసం ఇదిగో ఏదైనా చాక్ లాంటిది కానీ లేదంటే ఇలాంటి పుల్లతోటి కానీ మనం ఇలాగా ఇలా పొడుచుకొని చూసుకోవాలి. సరేనా? ఓకే. ఏం అంటుకోవట్లేదు కదా. సూపర్, మంచిగా రెడీ అయిపోయింది. బంద్ చేసేస్తాను. మధు ఇదిగో మనం ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకోవాలి. అప్పుడు ఈ బటర్ పేపర్ లేకుండా మామూలుగా వేసుకుంటారు చూడు, చక్కగా ఆవిరికి అది మగ్గి మంచిగా ఈజీగా కూడా వచ్చేస్తుంది. లేదనుకో చాలా మందికి అతుక్కుపోతుంది, గిన్నెకి రావట్లేదు ఏంటి అని సైడ్లు ఇలా కట్ చేయడం అలా చేస్తారు. మనకి అది బటర్ పేపర్ ఉంది కాబట్టి బాగానే ఈజీగా వచ్చేస్తుంది. కానీ పక్కకు పెట్టేద్దాం ఒక అరగంట. సరేనా? సరే. ఎంత పర్ఫెక్ట్ గా వచ్చేసింది చూడు కదా.
ఇలా వీడిని ఇప్పుడు ఇలా తీద్దామండి. ఎంత బాగుంది కదా, సూపర్గా వచ్చింది. ఇదిగో కేక్ సూపర్, ఏ అద్దరిపోయింది. రండి, ఇదిగోండి వస్తున్నా కేక్ రెడీ. సూపర్ కదా, అయ్యో ఎంత సూపర్ గా ఉందో. ఎంత సూపర్ గా ఉందో. మనకి ఇప్పుడు ప్లమ్ కేక్ రెడీ అయిపోయింది. అందరికి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ అండి. మధు కట్ చేస్తున్నా. ఓకే, ఓకే, వా సూపర్ వచ్చింది కదా, చక్కగా ఎంత బాగా వచ్చింది డ్రై ఫ్రూట్స్తో. అద్దరిపోయింది. ఇదిగో సూపర్. రావాలి. చాలా బాగా వచ్చింది మధు. అంతా కరెక్ట్గా ప్లమ్ కేక్ సూపర్, చక్కగా డ్రై ఫ్రూట్స్తో తీపి అంతా సూపర్ ఉంది. చక్కగా ఎంత బాగా వచ్చింది చూడు, పర్ఫెక్ట్ అన్నీ ఉన్నాయి. సూపర్.